ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన వాదనలు తెర మీదకొస్తున్నాయి. ఓట్ల చోరీ అకంటే ఎమ్మెల్యేల చోరీ అతిపెద్ద నేరమంటారు కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ అసలు ఫిరాయింపు ఎక్కడుంది? ఒక సీఎం అన్నాక ఎదురు ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆ టైంలో వారికి కండువాలు కప్పుతూ ఉంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాషను చెప్తారు. అబే, తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారు ఆయన. ఇదే విషయంలో కడియం శ్రీహరి మరో విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తాను ఏ పార్టీ అనేది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదని అంటున్నారు కడియం శ్రీహరి. ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ తేల్చడమేంటి అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంత అవుతోంది. ఆయన ఏ పార్టీ ద్వారా బీ ఫామ్ తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాటల్లోని వితండం ఎక్కడదంటే ఇక్కడ మరో విచిత్రమైన పరిస్థితి. అదేంటంటే ఇదే స్టేషన్ ఘన్పూర్ సీటు తనకి దక్కాల్సింది పోయి శ్రీహరి తన్నుకుపోయారని అంటారు రాజయ్య. టికెట్ ఇవ్వకుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని బెదిరించి మరీ కడియం ఈ టికెట్ బలవంతాన తీసుకున్నారని చెప్తారాయన. ఇకపోతే ఇదే కడియం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అన్నమాట ఏంటంటే ఏదైనా జరగొచ్చు, కాంగ్రెస్ అధికారం వెంటనే కోల్పోవచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మా టచ్ లో ఉన్నారంటూ ఫీలర్లు వదిలారు. ఆ వెంటనే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదేమంటే నియోజకవర్గం కోసమే ఇదంతా చేస్తున్నానని అంటారు. కావాలంటే చూడండి, ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా నిధులు పట్టుకొచ్చారని చెప్పుకుంటున్నారు. ఇటు చూస్తే సీఎం అసలు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అసలు ఓట్ల చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ అతి పెద్దదని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటుగాని సందిగ్ధావస్థ ఈ ఎమ్మెల్యేలది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ గద్వాల్ సభ జరిగితే ఎమ్మెల్యే బండ్ల తన ఫ్లెక్సీలకు పరదాలు కప్పుకున్న దృశ్యం కనిపించింది. దీంతో తెలంగాణలో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాషను చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.